ప్రపంచ ఆర్థిక కేంద్రం, అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే నగరం హాంకాంగ్ లో ఒక దారుణమైన పరిస్థితి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆకాశాన్నంటే భవనాల కింద, అండర్ పాస్ల వద్ద అట్టపెట్టెల్లో నివసిస్తున్న వేలాది మంది కార్మికుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోటీశ్వరులకు నివాసం కల్పించే హాంకాంగ్ అదే ఇళ్లలో పనిచేసే కార్మికులకు మాత్రం కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేకపోతోంది. వీకెండ్స్ వస్తే చాలు వేలాది మంది మహిళా కార్మికులు అట్టపెట్టెల్లో సేద తీరుతున్న దృశ్యాలు చూస్తుంటే అసలు ఇది ఆధునిక నాగరికతేనా అన్న అనుమానం కలుగుతోంది. అసలేంటి కాఫిన్ హోమ్స్? హాంకాంగ్ లో సామాన్యుడి బతుకు ఎందుకింత దుర్భరంగా మారింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలిచిన హాంకాంగ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కడి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవన శైలి, కోట్లాది సంపదలు, ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రాలు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ నగరం కోట్లాది కోటీశ్వరులు నివసించే కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. కానీ అదే నగరంలో మరో కోణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా బయటపడిన వీడియోలు, ఫోటోలు చూస్తే అద్భుత నగరపు వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటి నిజాలు ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వీకెండ్స్ వస్తే, ముఖ్యంగా ఆదివారం రోజుల్లో నగరంలోని అండర్ పాస్లు, వంతెనల కింద, పార్కులలో వింత దృశ్యాలు కనిపిస్తాయి. గృహ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థులు, ప్రస్తుత ప్రపంచంలో సర్వసాధారణంగా జీవించాల్సిన ఈ వర్గాల వాళ్లు అట్టపెట్టెలతో తాత్కాలిక గదులు కట్టుకుని అక్కడి నివాసం ఉంటున్నారు. వీటిని స్థానికంగా కాఫిన్ హోమ్స్ అని పిలుస్తున్నారు. శవపేటికలంత చిన్నగా, ఇరుకుగా ఉండే గదుల్లోనే రోజులు గడపాల్సి వస్తుంది. ఇది కేవలం ఒక ఉపమానం కాదు. నిజంగానే ఆ గదుల పరిమాణం అంత చిన్నగా ఉంటున్నాయి. ఒక మనిషి పడుకోవడానికి సరిపడే స్థలం మాత్రమే ఉండేలా, గాలి ప్రసరణ లేకుండా, కిటికీలు లేకుండా ఈ గదులు తయారు చేశారు. హాంకాంగ్లో ఉన్న తీవ్రమైన గృహ సంక్షోభమే ఈ పరిస్థితులకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నగరంలో భూమి చాలా పరిమితంగా ఉంటుంది. మొత్తం భూభాగంలో పెద్ద భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలుగా ఉండడం వల్ల నివాసాల నిర్మాణానికి ఉపయోగపడే స్థలం చాలా తక్కువ. దేనికి తోడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారీ పెట్టుబడులు రావడం, పెద్ద పెద్ద కంపెనీలు ధనవంతుల ఇళ్లను పెట్టుబడులుగా కొనడం వల్ల గృహ ధరలు అమాంతం పెరిగిపోయాయి. 2004 నుంచి 2021 వరకు గృహ ధరలు దాదాపు 239% పెరిగితే, అదే సమయంలో వేతనాలు మాత్రం కేవలం 7% మాత్రమే పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ కార్మికులు, తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు సొంత ఇల్లు కొనడం అనేది అసాధ్యంగా మారిపోయింది. అదే ఇళ్లు కూడా చాలా ఖరీదైనవిగా ఉండడంతో చాలా మంది చిన్న చిన్న గదులను పంచుకుని నివసించాల్సి వస్తుంది. కొన్ని పాత అపార్ట్మెంట్లను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిలో ఒక్కో వ్యక్తిని లేదా కుటుంబాన్ని ఉంచుతున్నారు. ఇలా ఏర్పడిన గదులే కాఫిన్ హోమ్స్. ఇవి కేవలం 11 నుంచి 25 చదరపు అడుగుల మధ్య ఉన్నాయి. అంటే ఒక చిన్న పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణంలోనే వీటిని నిర్మిస్తున్నారు. హాంకాంగ్లో పనిచేసే వేలాది మంది విదేశీ గృహ కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలకు చెందిన మహిళలు అక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరు ధనవంతుల ఇళ్లలో పనిచేస్తూ వారి పిల్లలను చూసుకుంటూ ఇంటి పనులు చేస్తారు. కానీ వారికి మాత్రం నివసించడానికి స్థలం ఉండడం లేదు. వారంలో 6 రోజులు పనిచేసే ఇళ్లలోనే ఉండాల్సి వస్తుంది. కానీ ఆదివారం సెలవు రోజున మాత్రం ఆ ఇళ్ల నుంచి బయటకు రావాల్సిందే. ఆ రోజు వారికి ఎక్కడ ఉండాలో, ఎలా గడపాలో వారు స్వయంగా చూసుకోవాల్సి వస్తుంది. దీంతో వేలాది మంది మహిళలు పార్కులు, ఫుట్పాత్లు, అండర్ పాస్లు, వంతెనల కింద గుంపులుగా చేరి రోజంతా గడుపుతుంటారు. కొందరు కార్డ్బోర్డ్ పెట్టెలతో చిన్న చిన్న గదులు కట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వారంతా కలిసి మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం, తమ దేశాల గురించి గుర్తు చేసుకుంటూ రోజంతా అక్కడే గడిపేస్తున్నారు. ఈ పరిస్థితులపై అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యుఎన్ వంటి సంస్థలు ఈ కాఫిన్ హోమ్స్ ను మానవ గౌరవానికి అవమానంగా పేర్కొన్నాయి. ఒక ప్రపంచ స్థాయి నగరంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం ఆందోళనకరమని పేర్కొంటున్నాయి. అభివృద్ధి అంటే కేవలం ఆర్థికంగా ఎదగడం మాత్రమే కాదని, ప్రతి వ్యక్తికి కనీస జీవన సౌకర్యాలు కల్పించడం కూడా అంతే ముఖ్యమని గుర్తు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వ వైఖరి కూడా ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చిందనే విమర్శలున్నాయి. హాంకాంగ్ ప్రభుత్వం భూమి అమ్మకాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదిస్తోంది. అందువల్ల ఎక్కువగా విలాసవంతమైన ప్రాజెక్టులకు, పెద్ద పెద్ద నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే గృహాల నిర్మాణం మాత్రం తక్కువగా ఉంది.
హాంకాంగ్ ప్రభుత్వం సామాన్యుల కోసం తాత్కాలిక గృహాలు అందిస్తున్నప్పటికీ అవి కేవలం 2 సంవత్సరాలకే పరిమితం. దీంతో ఆ గడువు ముగియగానే మళ్లీ కార్మికులు క్యాఫిన్ హోమ్స్ లేదా అట్టపెట్టల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ధరలను మరింత పెంచుతుండటంతో కష్టపడి పనిచేసే సామాన్యుడికి హాంకాంగ్లో ఒక చిన్న ఇల్లు కూడా అందని ద్రాక్షలా మారింది. ధనికులకు సేవలు చేసే శ్రమశక్తికి కనీసం తలదాచుకునే చోటు లేకపోవడం ఆ నగరానికే మాయని మచ్చగా మారింది. మొత్తానికి హాంకాంగ్లోని ఈ క్యాఫిన్ హోమ్స్ ఆధునిక ప్రపంచంలోని ఆర్థిక అసమానతలకు నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. కోటీశ్వరుల సంఖ్య పెరగడం గొప్ప కాదు. దేశాన్ని నడిపించే కార్మికులకు కనీస నివాస సౌకర్యం కల్పించడమే అసలైన అభివృద్ధి అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి గృహ సంక్షోభం నుంచి హాంకాంగ్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.